విశాఖపట్నంలోని అత్యంత దారుణమైన సంఘటన ఒకటి నెలకొందన్నమాట. ఇప్పుడు ఈయన చెప్పబోయే సంఘటన గురించి విన్న తర్వాత మీ ఒళ్ళు గగురు పొడిచేద్దన్నమాట. ఎందుకంటే అంత భయంకరమైన విషయాలు దీంట్లో ఉన్నాయి. మన విశాఖపట్నం ఏదైతే సబ్బవరం ఉందో, సబ్బవరం నుంచి ఈ షీలానగర్, షీలానగర్ నుంచి పోర్ట్ ఉంది కదా! ఈ ఎలాగంటే సబ్బవరం నుంచి షీలానగర్ మీద పోర్ట్‌కి గ్రీన్‌ఫీల్డ్ హైవేని ఏస్తా ఉందన్నమాట ప్రభుత్వం. ఎందుకంటే ఆ మరమ్మతులు గట్టా జరుగుతా ఉన్నాయి. సో, ఇటువంటి క్రమంలో ఏమైందంటే ఈ హైవేకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి కదా! ఏదైతే షీలానగర్ అదేవిధంగా ఈ పోర్ట్ మయంగా ఒక ఏరియా ఉందన్నమాట. డంప్ ఏరియా ఉందన్నమాట. ఆ డంప్ ఏరియాలోని మట్టి గట్ట తీసుకొచ్చి రాత్రయితే గత రాత్రి మొత్తం అంతా కూడా అక్కడ డంప్ చేశారు మట్టంతా. ఇలా ఎప్పుడైతే మట్టి గట్ట డంప్ చేశారో, ఆ డంప్‌లోంచి దగ్గర దగ్గరగా ఒక 10 మృతదేహాలయితే బయటపడ్డాయి. దాంట్లోని ఒక 4 మృతదేహాలు మామూలుగా బయటపడితే, ఇంకో అస్థిపంజరాలయితే దగ్గర దగ్గరగా ఒక నాలుగో, ఆరో బయటపడ్డాయంట. ఒక కనీసం 10 పురుగులైతే బయటపడ్డాయంట. ఇయన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి పోలీసులు కూడా తలపీక్కుంటా ఉన్నారు. అసలు ఏంటిది అని చెప్పేసి సడెన్‌గా వాళ్ళు కూడా షాక్ గురయ్యారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డంపింగ్ గట్టా చేశారుగా మట్టి అంతాను, ఈ హైవే పనుల నిమిత్తంగా అయితే ఈ డంప్ చేసిన మట్టినంతా కూడా చదును చేస్తా ఉన్నారన్నమాట. ఈ రోడ్డుకి కావాలి గదా! ఈ రోడ్డుకంతా కూడా చదును చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ఎత్తు పల్లాలుంటాయో పల్లాల్లోని ఈ మట్టి తీసుకొచ్చి ఏస్తా ఉంటారు. మట్టి తీసుకొచ్చి ఏసి ఆ ఎత్తుకు సమానంగా అయితే ఈ చదును గట్టా చేస్తా ఉంటారు కదా! ఇటువంటి క్రమంలోనే విశాఖపట్నంలో ఇది బయటపడింది. అసలైన ట్విస్ట్ మీకు చెప్తాను. మీకు అసలు ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. సో, ఇది చెప్పే ముందు, ఇది వినే ముందు ఒక మీకు స్టోరీ చెప్తాను. రీసెంట్‌లీగా నేను చూసానన్నమాట. అది తమిళనాడులో సంబంధించిన సినిమా అది. సినిమా స్టోరీ అది. అయితే మన తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. సో, నేను రీసెంట్‌గా చూసాను. సేమ్ ఇటువంటి స్టోరీ అన్నమాట నిజంగాను. అదేంటంటే ప్రభుత్వం భూమి అది రైతుల భూమి మాట. అంటే ఒక గ్రామ ప్రజలందరూ కూడాను అక్కడ పంటలు గట్టా పండించుకుంటా ఉన్నారు. అటువంటి క్రమంలోనే ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఏదో కంపెనీకి సంబంధించి ఏదో నిర్మిద్దామని చెప్పేసి ప్రభుత్వం అక్కడ దాన్ని ఆధీనం చేసుకొని అక్కడ ఒక కంపెనీ నిర్మిద్దామని చెప్పేసి పనులు స్టార్ట్ చేస్తా ఉంటది. సో, ఇటువంటి క్రమంలోనే ఆ గ్రామస్తులు అంటే చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏది కూడా స్టార్ట్ చేయడానికి అవసరం లేదు. మాకు డబ్బులు అవసరం అని చెప్పేసి ససేమిరా అని ధర్నా చేస్తారు. అయితే పోలీసుల్ని పెట్టి ప్రభుత్వం అక్కడి నుంచి వాళ్ళని తరిమి కొట్టేస్తదన్నమాట. తరిమి కొట్టేసిన తర్వాత అసలైన ట్విస్ట్ బయటపడద్ది. ఏంటంటే ఈళ్ళు తవ్వినప్పుడు ప్రభుత్వ అధికారులందరూ కూడా దగ్గరగా ఉండి పోలీస్ బందోబస్తు పెట్టి ఏదైతే జేసీబీ ఉందో జేసీబీతో అయితే మొత్తం అంతా కూడా తవ్విస్తా ఉంటారు. ఇలా తవ్వించినప్పుడు దాంట్లోంచి ఒక అస్థిపంజరం, ఒక చెయ్య బయటపడద్దన్నమాట. అస్థిపంజరమేమో ఒక మహిళది, చెయ్యి కూడాను ఇంకో మహిళదన్నమాట. అంటే సెపరేట్ మాట. సో, ఇద్దరు మనుషులకు సంబంధించిన అస్థిపంజరాలయి. దాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకొని ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే జిల్లా ఎస్పీ చెప్తదన్నమాట. ఇది ఒకవేళ మనం ఎంక్వైరీ చేసి ఇది అసలు ఈ బాడీలు గట్టి ఎవరియో మనం తెలియపరచపోతే గనక, ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకొచ్చేస్తది. ఎందుకంటే వాళ్ళే కావాలని చెప్పి దీన్ని ఆపిద్దామని చెప్పేసి తీసుకొచ్చి ఏసారేమో అని ఒక పుకారైతే వస్తది. దానివల్ల అయితే వాళ్ళ భవిష్యత్తులు పోతాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పి డిస్ట్రిక్ట్ ఎస్పీ ఏం చేస్తదంటే చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తదన్నమాట. ఎంక్వైరీ చేస్తే ఆ తర్వాత బయటపడిన విషయాలన్నీ కూడా చాలా దారుణమైన సంఘటనలు ఉంటాయి దాంట్లో. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మహిళలు మాట దాంట్లోని. వాళ్ళని వలలో వేసుకున్న ఒక కుర్రవాడు ఈ విధంగా అయితే చంపేస్తాడు. అది వేరే విషయం అనుకోండి. సో, ఈ విధంగా అయితే ఇప్పుడు విశాఖపట్నంలో కూడాను ఒకేసారి అంటే ఇలాగ ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి సంబంధించిన మూవీలోని చూపించినట్టు ఒకేసారి ఈ విశాఖపట్నంలో కూడాని ఈ మట్టంతా కూడా చదును చేస్తా ఉంటుంటే అది కూడా ప్రభుత్వం సంబంధించిన ఏరియా కదా ఇది. ఇలా చదును చేస్తా ఉంటుంటే ఒకేసారి ఇన్ని అస్థిపంజరాలు, ఇన్ని మృతదేహాలు బయటపడేటప్పటికి ఒకేసారి అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. మొత్తం విశాఖపట్నం అంతా కూడా ఒకేసారి షాక్ గురైంది. అసలు ఏమైవుండొచ్చు? అసలు ఎవరి అంట వీళ్ళందరూ కూడా అని చెప్పేసి షాక్ గురవ్వచ్చు. ఒకసారి మనం చూసుకుంటే పోలీసులు కూడా మీడియాకి ఒక విషయం చెప్పారన్నమాట. ఏంటంటే, "మేమిలా చదును చేస్తా ఉన్నాం. రాత్రంతా కూడా మట్టి తీసుకొచ్చి పలు ప్రాంతాల నుంచి ఇక్కడ వేశారు. అదంతా కూడా మేము చదును చేస్తా ఉన్నాం. ఇలా చదును చేసినప్పుడు దాంట్లోంచి ఇయన్నీ కూడా బయటపడ్డాయి. అయితే వీటిలతో పలంగా ఏదైతే మృతదేహాన్ని ఏదైనా శ్మశాన వాటికి తీసుకెళ్ళినప్పుడు పూలదండలు, అంతేకాకుండా దుప్పట్లు, తలగాళ్ళు, అంతేకాకుండా క్రిస్టియన్స్‌లో బాక్సులుంటాయి కదా! ఆ బాక్సులు ఇటువంటియన్నీ కూడా బయటపడ్డాయి. మరి దీని మీద మేము చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తాం. ఇది నిజంగానే ఒక శ్మశాన వాటికి సంబంధించిన ఈ అస్థిపంజరాలా? లేకపోతే ఎవరైనా ఏమైనా చేశారని చెప్పేసి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసాం. దాని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి సీఐ గారు కూడాను ఒక మీడియాకి చెప్పారన్నమాట. ఎందుకంటే అక్కడ పూలదండలు, అదేవిధంగా దుప్పట్లు, తలగాళ్ళు ఇప్పుడు ఎవరైనా చనిపోతే గనక దానికి సంబంధించినయన్ని కూడా తీసుకెళ్ళిపోతారు కదా! శ్మశాన వాటికి. సో, ఇదే విధంగా అక్కడ కూడా ఉన్నాయంట. సో, మరి ఇల్లీగల్‌గా నాకు తెలిసిన మట్టుకైతే శ్మశాన వాటికలు మనం క్రియేట్ చేయలేం కదా! ఎక్కడ పడితే అక్కడ పూడ్చడానికి అధికారం లేదు కదా! మరి అలాంటప్పుడు ఇన్ని మృతదేహాలు, ఇన్ని అస్థిపంజరాలు ఏ విధంగా వస్తాయి? ఇప్పుడు మట్టి తీసుకొచ్చారండి. ఆ మట్టి ఒక శ్మశాన వాటికలోని తీసుకొచ్చారంటారా వీళ్ళు? చెప్పండి ఒకసారి. సో, ఇదేదో ఇల్లీగల్‌గా
ఎక్కడో శ్మశాన వాటికి నడిపించే ఉంటారేమో అని చెప్పేసి నాకు డౌట్‌గా అనిపిస్తుందన్నమాట. సో, ఏది ఏమైనా గాని ఇప్పుడు విశాఖపట్నంలోని ఇప్పుడు ఒక సంచలన ఘటనగా మారింది. ఒక భయభ్రాంతులకు గురి చేసిందన్నమాట. ఎప్పుడైతే ఈ బయటపడ్డాయో. పోలీసులు కూడా షాక్ గురయ్యారు. ఎక్కడ చూసినా గాని మీడియాలోని దీని గురించే ప్రస్తావన మొత్తం నడుస్తా ఉందన్నమాట. సో, ఆ అస్థిపంజరాన్ని కూడా ఎవరియి అని చెప్పేసి పోలీసులైతే ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకి చాలా పెద్ద పనిది. ఒక పెద్ద తలకాయ పోటు మాట. ఎందుకంటే ఆటి యొక్క డీఎన్ఏ రిపోర్ట్‌లు తెచ్చుకోవాలి. ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కి ఆ శాంపిల్స్ అన్ని కూడా పంపించాలి. ఈ బాడీలన్నీ కూడా ఒక సెపరేట్‌గా ఒక స్టోరేజ్ చేసి ఉంచాలి. ఎంత పెద్ద తలకాయ పోటంటే ఆ బాడీ ఎవరిదే? వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు అని చెప్పేసి మొత్తం అంతా కనుక్కొని వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళకి నోటీసులిచ్చి వాళ్ళతో పరంగా అయితే ఒక స్టేట్‌మెంట్ తీసుకొని చాలా పెద్ద పనిమాట. పోలీసులకి పాపం నిజంగాను ఈ విషయంలో అయితే వాళ్ళకి ఖాళీ ఉండదు పాపం. రాత్రి పగళ్ళు ఇంకా వాళ్ళు డ్యూటీ చేయవలసిందే మాట. ఒక తలకాయ పోటు పనైతే పాపం ఆళ్ళ నెత్తి మీద పడింది. సో, ఏది ఏమైనా గాని మన విశాఖపట్నంలోని ఈ విధంగా అయితే ఈ బయటపడడంతోటి మొత్తం ప్రజలందరూ కూడా తీవ్ర భయభ్రాంతికి గురయ్యారు. సో, పోలీసులైతే దాని గురించి త్వరలోనే అసలు ఏంటనేది అయితే ప్రజలకు చెప్తారన్నమాట. దాని గురించి మనం వెయిట్ చేద్దాం ఏం చెప్తారన్నది. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే నేటి సొసైటీలోని ఏదో ఒక ఘటన బయట పడుతూనే ఉంది. ఏదో ఒక సిట్యుయేషన్ మనం చూస్తూనే ఉన్నామాట. అందుకనే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేని పక్షంలో అయితే ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటదన్నమాట. చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుంది? ఈ ఏయైతే ఉన్నాయో ఈ అస్థిపంజరాలు, ఈ మృతదేహాలు అన్నీ కూడా ఎవరియి ఉంటాయి? నిజంగానే ఈ శ్మశాన వాటికి సంబంధించినవేనా? లేకపోతే గనక ఇంకేమైనా కుట్ర చేసుంటారా ఎవరైనా? సో, మీకేమైనా అనిపిస్తే గనక లేకపోతే హైవేనైనా ఆపడానికి ఎవరైనా గాని ఇటువంటి కుట్రలనేవి చేస్తున్నారా? ఇటువంటి ఏమైనా మీకు అనుమానం వస్తే గనక దాని మీద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే క్లారిటీగా మనకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి. చాలామంది పలు రకాలుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు కదా! ఆ విధంగా మీరు కామెంట్ చేయండి. ఆ కామెంటు ఎలా ఉండాలంటే ఈ సొసైటీకి కొంచెం ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. రాంగ్ కామెంట్ చేయొద్దు, తప్పుడు కామెంట్ చేయొద్దు. ఈ తప్పుడు కామెంట్ చేయడం వల్ల ఏమవుద్దంటే రాంగ్ మెసేజ్ ఎళ్ళిపోద్దన్నమాట ఈ సమాజంలోకి. అందుకే చెప్తున్నాను కరెక్ట్ కామెంట్ చేస్తానని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.